శ్రీమద్ రామాయణ సుందరకాండలో ప్రథమ సర్గ 151వ శ్లోకము. మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నేను ఇప్పుడే నిన్ను భక్షింతును, నీవు నా నోట ప్రవేశింపుము. 152వ శ్లోకము. ఏవ ముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహుష్టవదనః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అని ఇట్లు సురస పలుకగా, ఆ వానర శ్రేష్ఠుడు మిక్కిలి హర్షముతో ప్రకాశమానుడై ఆమెకు ప్రణామము చేసి ఇట్లనెను. 153వ శ్లోకము. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేక్ష్యా చాపి భార్యయా. దశరథ మహారాజు తనయుడగు రాముడు తమ్ముడగు లక్ష్మణుని తోడను భార్య సీతతోడను దండకారణ్యమున ప్రవేశించినాడు. 154వ శ్లోకము. అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని. శూర్పణఖ ముక్కు చెవులు కోయుట మున్నగు పనులచే రాక్షసులతో శత్రుత్వమును పొందిన రాముడు మాయామృగమును పట్టుటకై పోగా అతని భార్య యశస్విని అయిన సీతను రావణుడు అపహరించినాడు. 155వ శ్లోకము. తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాఖ్యం విషయవాసిని. నేను రామునాజ్ఞ తలదాల్చి దూతనై సీతాదేవి కడకేగెదను. నీవు రాముని రాజ్యమందున్నదానవు కావున రామునకు సహాయము చేయతగుదువు. 156వ శ్లోకము. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అట్లు కానిచో సీతాదేవిని చూచి పిమ్మట అవలీలగా కార్యములు సాధించు రాముని దర్శించి వచ్చి నీ నోట పడదను. నా మాట నిజము, నీకిదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. 157వ శ్లోకము. ఏవ ముక్తా హనుమతా సురసా కామరూపిణీ అబ్రవీన్నాతి వర్తేన్మాం కశ్చిదేశవరో మమ అని ఇట్లు హనుమ పలుకగా, కామరూపిణియగు ఆ సురస, ఓయి నన్నతిక్రమించి ఎవ్వడునూ పోజాలడు, నాకట్టి వరమున్నది అనెను. 158వ శ్లోకము. తదృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్ఠమాత్రకః
బుద్ధిమంతుడగు హనుమంతుడు అట్లు తెరిచిన ఆమె నోటిని చూచి తన శరీరమును మిక్కిలి తగ్గించుకొని బొటనవ్రేలి పరిమాణము కలవాడయ్యెను. 159వ శ్లోకము. సోభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాదేవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మహావేగము గల హనుమంతుడు శీఘ్రమే ఆమె నోట ప్రవేశించి బయటకు వచ్చి ఆకాశమున నిలచి ఉత్సాహముతో ప్రకాశమానుడై ఇట్లనెను. 160వ శ్లోకము. ప్రవిష్టోస్మి తే వక్త్రం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ. ఓ దాక్షాయని, నీకిదే నమస్కారం. నేను నీ నోట ప్రవేశించి వెలువడుటచే బ్రహ్మవరమిప్పుడు సత్యమయ్యను కదా. నేనిప్పుడు సీతమ్మ కడకేగదను. 161వ శ్లోకము. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసా దేవి స్వేన రూపేణ వానరం. అంతటా సురస తన సహజ రూపము దాల్చి రాహువు నోటి నుండి వెలిగి వచ్చిన చంద్రుని వలె తన నోటి నుండి వెలువడిన హనుమంతునితో నిట్లనెను. 162వ శ్లోకము. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా. రుజు ప్రవర్తన గల ఓ కపిశ్రేష్ఠుడా, నీవింక సుఖముగా పోయిరమ్ము. సీతాదేవిని మహాత్ముడగు రాముని కడకు చేర్చుము. 163వ శ్లోకము. తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. మిక్కిలి దుష్కరమగు హనుమంతుని ఆ 3వ కార్యమును చూచి భూతములు బాగని అతనిని ప్రశంసించినవి. 164వ శ్లోకము. ససాగరమనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. వేగమున గరుడునకు సాటియగు హనుమంతుడు ఆకాశ మార్గము చేరి ఎదిరింపరాని ఆ సముద్రముపై ఎప్పటి వలె వెడలిపోయెను. 165వ శ్లోకము. సేవితే వారిధారాభిః పతగైశ్చ నిషేవితే చరితే కైశికాచార్యైః ఐరావత నిషేవితే. మేఘములు కురిపించు వర్షధారలతో కూడినది, పక్షులు సంచరించున్నది, కైశిక రాగమాలపించు విద్యాధరులు విహరించున్నది, ఇంద్రధనుస్సుతో కూడినదైన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 166వ శ్లోకము. సింహకుంజర శార్దూల పతగోరగ వాహనైః విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే. సింహములు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు లాగుచుండగా వేగముగా పోవు సుందర విమానములు కలది అయిన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 167వ శ్లోకము.
వజ్రాశని సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వరజిద్భిరలంకృతే. వజ్రము పిడుగులు ఢీకొన్నట్లు అగ్నులు ఢీకొనుట వల్ల ఏర్పడిన వెలుగులు కలది. పుణ్యము చేసి స్వర్గమును సాధించిన మహాత్ములతో శోభిల్లునది అయిన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 168వ శ్లోకము. వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహనక్షత్రచంద్రార్క తారాగణ విభూషితే. తక్కిన దేవతలకు హవిస్సును చేర్చుటకు అగ్నిదేవుడు తిరుగాడునది. గ్రహములు, అశ్విన్యాది 27 ప్రసిద్ధ నక్షత్రములు, సూర్యచంద్రులు, తక్కిన నక్షత్రములు ప్రకాశించునది అయిన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 169వ శ్లోకము. మహర్షి గణగంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నివేశితే. మహామునులు, గంధర్వులు, నాగులు, యక్షులు అంతటను కలది. వ్యాపనశీలమైనది అగుటచే జనసమ్మర్దము లేక నిర్మలమైనది. విశ్వావసువను గంధర్వరాజు విహరించునది అయిన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 170వ శ్లోకము. దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్యపథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే. దేవేంద్రుని ఐరావతమను ఏనుగు తిరుగాడునది. చంద్ర సూర్యులు పయనుంచు మార్గమైనది, శుభకరమైనది, విస్తృతమై జీవులకెల్లరికి పైభాగమున బ్రహ్మచే నిర్మితమైనదైన వాయుమార్గమున హనుమంతుడు వెడలిపోయెను. 171వ శ్లోకము. బహుశః సేవితే వీరైః విద్యాధరగణైర్వరైః జగామ వాయుమార్గేతు గరుత్మానివ మారుతిః. వీరులు శ్రేష్ఠులకు విద్యాధరుల కాటపట్టైనది అగు వాయుమార్గమున గరత్మంతుని వలె పోయెను. హనుమంతుడు వెడలిపోయెను. 172వ శ్లోకము. ప్రదృశ్యమానః సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్. వాయునందనుడగు హనుమంతుడు పొడవైన రెక్కలు గల పర్వతరాజు వలె అన్ని వైపులకును అగుపడుచు నిరాధారమగు ఆకాశమున పయనించెను. 173వ శ్లోకము. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణీ. కోరిన రూపము పొందగల సింహికాను రాక్షసి అట్లు సముద్రము దాటుచున్న హనుమంతుని చూచి సంతోషముతో నుప్పొంగి తన మదిలో నిట్లు తలంచెను. 174వ శ్లోకము. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశితా ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. చాలా కాలమునకు పిమ్మట నేడు నాకు ఆహారము తినని లోటు తీరనున్నది. చిరకాలమునకు నాకీ పెద్ద ప్రాణి చేత చిక్కినది. 175వ శ్లోకము. ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః అని మదిలో తలచి ఆ సింహిక హనుమంతుని నీడను పట్టి లాగెను. అట్లు లాగుచుండగా హనుమంతుడు ఇట్లు తలంచెను. 176వ శ్లోకము. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. సముద్రమున ఎదురుగాలిచే పెద్ద ఓడవలె వేగమంతయు కోల్పోతిని. ఒక్కమారుగా నన్నెవరో పట్టి వెనుకకు లాగివేయుచున్నారు. 177వ శ్లోకం. తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమానస్తతః కపిః దదర్శ సమహత్సత్వం ఉత్థితం లవనాంభసి. పిమ్మట హనుమంతుడు ప్రక్కలకు పైకి క్రిందకు చూచుచూ తుదకు సముద్రము నుండి పైకి లేచిన యొక్క పెద్ద జంతువును చూచెను. 178. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం. వికృతమగు ముఖము గల దానిని చూచి హనుమంతుడిట్లు తలంచెను. 179వ శ్లోకము. కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. చూచుటకు ఆశ్చర్యమును కలిగించుచు మహాపరాక్రమము కలదై ఏ జీవినైనను దాని నీడను పట్టి తన వైపు లాగగల ఈ జంతువు సుగ్రీవుడు తెలిపినదే, ఇందు సందేహము లేదు. 180వ శ్లోకము. సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ వలాహకః. బుద్ధిశాలియగు హనుమంతుడు తన నీడను పట్టి లాగుటాను కార్యముచే అది సింహికయే అని గుర్తించి వర్షాకాలపు మేఘము వలె తన దేహమును పెంచెను. 181వ శ్లోకము. తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. సింహికయు ఆ మహాకపియగు హనుమంతుని శరీరము అట్లు పెరుగుట చూచి పాతాళ బిలము వంటి తన నోరు తెరచెను. మేఘ పంక్తి వలె గర్జించుచు హనుమంతుని వెంబడించెను. 182వ శ్లోకము. సదర్శ తతస్తస్యాః వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావీ మర్మాని చ మహాకపిః. అంతటా మేధావియగు హనుమంతుడు తన్ను కబలింపజాలునట్లు తెరిచిన ఆమె పెద్ద నోటిని, దేహ పరిమాణమును, ప్రాణస్థానములను చూచెను. 183వ శ్లోకము. సతస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. వజ్రము వలె కఠినమైన దేహము గల మహాబలుడగు హనుమంతుడు తన శరీరమును క్రమముగా తగ్గించుకొనుచుపోయి తెరచుకున్న ఆమె నోట ప్రవేశించెను. 184వ శ్లోకము.
ఆస్యే తస్యా నిమజ్జంతం తదృషు సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా. అట్లా ఆమె నోటపడుచు పర్వ సమయమున రాహువు మృంగు పూర్ణచంద్రుని వలెనున్న హనుమంతుణ్ణి సిద్ధులు చారణులను చూచిరి. 185వ శ్లోకము. తతస్తస్యా నఖైస్తీక్ష్ణైః మర్మాన్యుత్కృత్య వానరః ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః. పిమ్మట హనుమంతుడు ఆమె ఆయువు పట్టును తన వాడి గోళ్లతో చీల్చి మనోగమనమును పోలిన వేగముతో సింహిక తన నోరు మూసుకొనుటకు పూర్వమే పైకెగసెను. 186వ శ్లోకము. తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ సకపి ప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్. ప్రశస్తమగు బుద్ధిగల హనుమంతుడు ఆమెను దూరము నుండియే చూచి ధైర్యముతో సామర్థ్యంతో పడవైచి మరల వేగముగా పెరిగెను. 187వ శ్లోకము. హృతహృత్సా హనుమతా పపాత విధురాంభసి. పిమ్మట ఆమె గుండెను చీల్చగా ఆ సింహిక మృతి నొంది నీటబడెను. 188వ శ్లోకము. తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారీణి తమూచుః ప్లవగోత్తమం. అట్లు హనుమంతుడు చంపగా నీటబడిన సింహికను చూచి ఆకాశ సంచారులకు భూతములు అతనితో నిట్లనెను. 189వ శ్లోకము. భీమ మధ్యకృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థమభిప్రేతం అరిష్టం ప్లవతాం వర. ఓ వానరశ్రేష్ఠుడా, నీవు ఇప్పుడు ఒక గొప్ప జంతువును సంహరించి భీకర కార్యము సాధించితివి. ఇటుపై నీ అభీష్టమును శుభముగా సాధింపుము. 190వ శ్లోకము. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. ఓ వానరశ్రేష్ఠుడా, నీవలే ధైర్యము, సూక్ష్మదృష్టి, బుద్ధి, కుశలత, సామర్థ్యము కలవాడు తాను చేపట్టిన పనులలో ఎన్నడును చెడును పొందడు. 191వ శ్లోకము. సతై సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కపిః. ఈ విధముగా సురసను జయించి సింహికను సంహరించి తన పనికి అడ్డు తొలగించుకున్న పూజనీయుడగు హనుమంతుని ఆకాశచారులగు భూతములు గౌరవించినవి. పిమ్మట హనుమంతుడు ఆకాశమునకెగిసి గరుడిని వలె సాగిపోయెను. 192వ శ్లోకము. ప్రాప్త భూయిష్ఠపారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శసః. హనుమంతుడు అట్లు 100 యోజనములు గడిచి ఇంచుమించుగా
సముద్రపు అవ్వలి తీరమును చేరి అన్ని దిక్కులు పరికించి తీరమందు అడవుల వరుసను చూచెను. 193 శ్లోకము. దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖామృగశ్రేష్ఠో మలయోపవనాని చ. 194 శ్లోకము. సాగరం సాగరానూపం సాగరానూపజాంద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్. అతడు అట్లు ఆకాశమున పోవుచునే పలు విధములగు చెట్లతో కూడిన ద్వీపమును, మలయ పర్వతముపై తోటలను, సముద్రమును, దాని తీరమందలి నీటి మడుగులను, వాని ప్రక్కన మొలిచిన చెట్లను, నదీముఖములను చూచుచూ పోయెను. 195 శ్లోకము. సమహామేఘ సంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం. పిమ్మట మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించుచున్నట్లున్న తన పెద్ద దేహమును చూచుకొని బుద్ధిశాలి కావున హనుమంతుడు ఇట్లు తలంచెను. 196 శ్లోకము. కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః. పెరిగిన నా ఈ శరీరమును వేగమును చూడగానే రాక్షసులకు నేనెవ్వరో తెలుసుకునవలనని, నన్ను పట్టవలనని కుతూహలము కలుగక మానదు. 197 శ్లోకము. తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహో ఇవాత్మవాన్. అట్లు తలంచి పర్వతాకారమగు తన శరీరమును చిన్నదిగా చేసుకొని హనుమంతుడు అజ్ఞానము తొలగిన జీవుని వలె తన సహజ రూపమును పొందెను. 198 శ్లోకము. తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః. 3 అడుగులు వైచినంత మాత్రముననే బలిచక్రవర్తి పరాక్రమ గర్వము ననచి వామనుడు తన పూర్వరూపము దాల్చినట్లు హనుమంతుడు తన రూపమును మిక్కిలి తగ్గించుకొని సహజ రూపము దాల్చెను. 199 శ్లోకము. సచారు నానావిధ రూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరశక్య ప్రతిపన్న రూపః సమీక్షితాత్మా సమవేక్షితార్థః. సుందరములగు వివిధ రూపములు దాల్చగల హనుమంతుడు అట్లు అన్యులకు అలవి కానివాడై సముద్రపు టవ్వలి ఒడ్డునకి తన పెను శరీరమును చూచుకొని తాను చేయవలసిన పనిని ఊహించి తన సహజ రూపమును దాల్చెను. 200వ శ్లోకము. తతస్సలంబస్య గిరే సముద్రే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలకనాలికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. అంతటా గొప్ప కొండ శిఖరము వలనున్న మహాత్ముడగు ఆ హనుమంతుడు వివిధ శిఖరములతో ఒప్పుచు మొగిలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో సుసంపన్నమై ఆకాశము నుండి వ్రేలాడుచున్నదో అన్నట్లు కొనలు తెలియరాకున్నదై
వివిధ ఆశ్చర్యములకు ఆలవాలమైన పర్వత శ్రేణికి చెందిన ఒక శిఖరముపై దిగెను. 201వ శ్లోకము. తతస్థు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యథయన్ మృగద్విజాన్. అట్లు తన రూపమును సంక్షేపించుకొనిన హనుమంతుడు సముద్ర తీరమును చేరి లంబ పర్వత శిఖరముపైనున్న లంకానగరమును చూచి అచటి మృగములకు పక్షులకు భయము కలిగించుచు ఆ కొండపై దిగెను. 202వ శ్లోకము. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకాం అమరావతీమివా దదర్శ లంకాం అమరావతీమివా. హనుమంతుడు అట్లు దానవులు పన్నగులు కలదై పెద్ద పెద్ద అలల వరుసలతో కూడిన సముద్రమును తన బలముతో దాటి తీరము చేరి అచట అమరావతి వలెనున్న లంకానగరమును చూచెను. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందు సుందరకాండమున ప్రథమ సర్గ సమాప్తము. ఇత్తి ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే ప్రథమ సర్గ సమాప్తః.